బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో మామిడి రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. పక్కన కర్ణాటకలో జేడీఎస్ ఉంది, అక్కడి కుమారస్వామి ప్రస్తుతం బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు. ఆయన మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలు కిలో కొనుగోలు చేసింది. మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఎందుకని మాట్లాడలేకపోయారు, 2 రూపాయల కొనుగోలు చేస్తారా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బంగారుపాళ్యంలో మామిడి రైతుల తరపున ఆయన మాట్లాడారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. చెప్పండి, రైతుల్ని రౌడీ షీటర్లతో పోలుస్తారా? ఏకంగా 1200 మందిని అరెస్ట్ చేశారు, లాఠీ చార్జ్ చేశారు, తలలు పగలగొట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటన సందర్భంగా చూసాం అడుగడుగున ఆంక్షలు, పోలీసులు అయితే మరి దారుణంగా వ్యవహరించిన తీరు కనిపించింది. ఖచ్చితంగా ఎందుకంటే ఏకంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సైతం రంగంలో దిగి ఏకంగా వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి ఆయన కాన్వాయ్లోని తన వెహికల్ నుంచి కింద కోరిదేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ, అట్లాగే బంగారుపాళ్యానికి చుట్టూతో 25 వరకు చెక్ పోస్టులు పెట్టడం కానీ, ఈ రోజు ఉదయం నుంచి అనేక మార్లు అనేక చోట్ల పోలీసులు ఆ రైతుల మీద లాఠీ చార్జ్ చేయడం లాంటి వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటే ఒక ఏం జరుగుతుంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు అంతకు మించి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఉదయం జగన్ తన హెలిప్యాడ్ దగ్గర నుంచి బయలుదేరి బంగారుపాళ్యం వచ్చేంత వరకు కూడా మధ్యలో అనేక చోట్ల చెక్ పోస్టులు పెట్టి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ముఖ్యమైన నాయకులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా పోలీసులు ఆపేశారు. ఎస్పీ మణికంఠ ఒక కాజీ చొక్కా కాదు, నేను పట్టు చొక్కా వేస్తున్నాననే రీతిలో ఎవరిచ్చినటువంటి తీరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు హెలిప్యాడ్ దగ్గర నుంచి జగన్ బయలుదేరిన తర్వాత గతంలో ఏదైతే చెప్పారో ఆ మేరకు వాహనాలకు సంబంధించి లెక్కించి మరీ పంపించారు. జగన్ కూర్చున్నటువంటి కారుతో పాటు మరొక 5-6 వాహనాలు మాత్రమే ముందుకు పంపించారు. వాటన్నిటిని వరుసగా లెక్క పెట్టి వాటిని పంపించి మిగతా చెక్ పోస్ట్ క్లోజ్ చేసి మొత్తం వాహనాలన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా ఒక ప్రజా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో రైతులు కానీ ఇతర ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఈ విధంగా ఇబ్బందులు పెట్టవనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగానే మనం చూస్తున్నాం. ఇది జగన్ మీద చంద్రబాబు సర్కార్ ఏ స్థాయిలో కక్ష కట్టిందో మనం చూడలేదు. బంగారుపాళ్యం వెళ్ళిన తర్వాత రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఆయన మాట్లాడలేకుండా చేసే ప్రయత్నం పోలీసుల వైపు జరిగింది. కేవలం 500 మంది మాత్రమే మేము అనుమతి ఇచ్చామంటూ అడుగునే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా అప్పటికే వేలాది మంది రైతులు తమ సహనం నశించి మరి లోపలికి వచ్చేసారు. ఎందుకంటే తమ కష్టాలను ప్రభుత్వం ఎటు పట్టించుకోవట్లేదు, సమస్యలను పరిష్కరించట్లేదు. అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుడితో కలిసి సమస్యలను తెలిపేందుకు వెళ్తుంటే ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారంటూ ఏకంగా రైతులు పోలీసులు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో వారు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, బ్యారికేడ్లు అడ్డం పెట్టినా వాటన్నిటిని ఈ ఆటంకాలన్నింటినీ కూడా పక్కకు నెట్టుకొని మరి నేరుగా జగన్ దగ్గరికి వెళ్లారు, తమ సమస్యలను వెల్లడించిన పరిస్థితి. ఈ సందర్భంగా జగన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. పక్క రాష్ట్రంలో 16 రూపాయలు, కర్ణాటకలో కిలో 16 రూపాయలు చొప్పున మామిడికాయలు కొనుగోలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో కనీసం 2 రూపాయలకు 2.5 కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఏంటి దారుణం అంటూ మాట్లాడారు. ప్రభుత్వం 8 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తామని చెప్పినప్పుడు కూడా ఏ ఒక్క పల్స్ ఫ్యాక్టరీ కూడా కనీసం ఆ మేరకు కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. మరోవైపు 4 రూపాయలు సబ్సిడీ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది కానీ ఈ క్షణం వరకు కూడా ఒక్కరి కంటే ఒక్క రైతు కూడా కనీసం రూపాయి కూడా సబ్సిడీ కింద భరించిన పరిస్థితి లేదు. అనేక రకాలుగా ఈ రైతులను మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది. గతంలో పొగాకు రైతులను సందర్శించి జగన్ వెళ్ళినప్పుడు కానీ, మిర్చి రైతులకు పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ ఎట్లా ఎప్పుడు వెళ్ళినా సరే ఆ సందర్భంగా మంత్రులు ప్రభుత్వం హడావుడి చేస్తుంది, కేంద్రానికి లేఖ వస్తున్నామంటారు తప్ప ఆ చర్యలు ఏం తీసుకున్నారంటే మాత్రం కనీసం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. గతంలో మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేంద్రానికి లేఖ రాసేమో మార్కెట్ రంగంలో దిగింది, 11,781 రూపాయలు చొప్పున క్వింటాల్ మిర్చిని కొనుగోలు చేస్తుంది అని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కానీ రవీంద్ర, ఇప్పుడు ఏకంగా 1200 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే ఏకంగా ఇంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పైగా రైతుల్ని రౌడీ షీటర్లతో పోలుస్తున్న పరిస్థితులు చూస్తున్నామని స్వయంగా వైఎస్ జగన్ కూడా అన్నారు. ఖచ్చితంగా నిన్నటి నుంచి ఎస్పీ మణికంఠ కూడా ఇదే విషయం చెప్పారు. ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటూ బహిరంగంగానే హెచ్చరించారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. ఒక రైతులను ఉద్దేశించి మీరు ప్రతిపక్ష నాయకుల పర్యటనలో పాల్గొంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అనేటువంటి చరిత్ర గతంలో ఏ కాకి డ్రెస్ వేస్తున్నటువంటి అధికారి కూడా మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు రౌడీ షీట్లు తెరుస్తాం రైతుల మీద అంటూ నిన్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మాట్లాడారు. ఆ మేరకు అదే జరుగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 1200 మంది రైతులకు సంబంధించి వారిని ఐడెంటిఫై చేసి వారికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు.
వారి మీద బయట కేసులు కూడా పెట్టిన పరిస్థితి. ఇవన్నీ కూడా వైఎస్ జగన్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన చాలా సీరియస్ గా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. అది మీరు చేయాల్సిన మేలు చూపే ప్రతాప్ మీద రైతులకు మేలు చేసే విధంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా రైతుల మీద రౌడీ షీట్లు పెట్టేటట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే ఈ రోజు నేరుగా జగన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి కొంతమంది రైతుల మీద ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. ఒక రైతు బిడ్డ తల పగిలిపోయింది. ఆ పరిస్థితుల్లో ఒక నేరుగా జగన్ దగ్గరకు వచ్చి పోలీసులు లాఠీ చార్జ్ చేసిన సందర్భంలో తల పగిలినటువంటి వైరాన్ని కూడా చూపించారు. రక్తం కారుతూ ఆయన వచ్చిన సందర్భంలో జగన్ చూసి చలించిపోయారు. నేరుగా మరికొంతమంది కూడా అక్కడ గాయపడినటువంటి వారు ఉంటే వారిని పరామర్శించేందుకు ఆయన కింద దిగి వెళ్ళబోయే సమయంలో మళ్ళీ ఎస్పీ మణికంఠ నేరుగా అక్కడ చేరుకొని జగన్ అక్కడి నుంచి కారులో నుంచి బయటికి రానికుండా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా వైఎస్ జగన్ చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. మణికంఠకి పక్కన రైతులు ఇబ్బంది పడుతుంటే వారి మీద లాఠీ చార్జ్ చేసి తలకాయల పాలు కొడుతుంటే మీ మీ ఉద్దేశంతో అయితే మాట్లాడడంతో పాటు నేను రైతులకు అండగా ఉంటానంటూ కూడా ఆయన కారు దిగి 2 అడుగులు ముందుకేశారు. అయితే పోలీసులు అక్కడ పరిస్థితి చూస్తే ఇంకా తోపులాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ మళ్ళీ తన కారులో కూర్చున్న పరిస్థితి. తర్వాత రైతులని గాయపడినటువంటి రైతులతో ఆయన స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా అక్కడ గాయపడినటువంటి ఒక రైతుల దగ్గరికి పిలిపించుకొని ఆ రైతు బిడ్డ జరిగినటువంటి అన్యాయం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ద్వారా ఏ విధంగా గాయపడుతుంది అదంతా కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగానే కొంతమంది ఎస్పీలు కొంతమంది డిఐజీలు కావాలని దురుద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తున్నటువంటి వైనం నా దృష్టికి వచ్చినట్టు కూడా చెప్తేనే కింది స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ వీరెవరు కూడా ఎలాంటి దుర్మార్గపు చర్యలకు మీరు పాల్పడద్దు, మీరు అందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు, ఆ రైతుల సమస్యలను మీరు కూడా గ్రహించండి, పై స్థాయిలో ఉన్నటువంటి వారు చెప్పే దుర్మార్గపు పనులకు వారు చేసేటువంటి కార్యకలాపాలకు మీరు బలి కావద్దంటే కూడా ఒక సూచన చేసిన పరిస్థితి. ఏదైనా కింది స్థాయి సిబ్బందిని అడ్డం పెట్టుకొని పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి దుర్మార్గాలను వైఎస్ జగన్ గట్టిగా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రానున్న రోజుల్లో ఏ పోలీసులకు ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది అయినా, ఏ వర్గానికి ఇబ్బంది అయినా వైఎస్ జగన్ మాత్రమే పోరాటం చేస్తారనే సంగతి కూడా గుర్తుంచుకోవాలంటూ కూడా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రవీందర్, రాష్ట్రంలో ఉన్నది పోలీసుల రాక్షసుల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల తలలు పగలగొడతారా, 1200 మందిని జైల్లో పెడతారా అంటూ మండిపడ్డారు. కూటమి ప్రలోభాలు లంచాలకు పోలీసులు లొంగొద్దు అన్నారు వైఎస్ జగన్. రేపు మిమ్మల్ని కూడా చంద్రబాబు మోసం చేస్తారు, అప్పుడు తానే మీ తరపున పోరాటం చేయాల్సి ఉంటుందని పోలీసులకు హితబోధ చేశారు వైఎస్ జగన్. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ప్రోగ్రాం రాకూడదు అని చెప్పి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా, మనుషులు రూపంలో ఉన్న రాక్షసులు అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి పోలీసు సోదరులకి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీసు సోదరులు మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోనవుతా ఉన్న ఆ సీఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతూ ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, కృషి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అడ్డుకోమని కూడా పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడే వాడు ఎవరు ఉండదు. సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ సమస్యలు లేదు అని చెప్పి ధృవీకరిస్తారు, గ్రామాలాడతారు, తప్పుగా పట్టిస్తారు. సమస్యలు ప్రజలకు గాలికోదనే పరిస్థితి.
రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి. కానీ రైతు కుటుంబం కాదని చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ పోలీసులు రాకూడదు అని చెప్పి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా మనుషులు ఉన్న రాక్షసులు అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి పోలీసు సోదరు నుంచి ఒకటే చెప్తా ఉన్నాను. అయ్యా ప్రతి పోలీసు సోదరుగా మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోనవుతా ఉన్న ఆ సిఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హెరాస్మెంట్ జరుగుతూ ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అడ్డుకోమని పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. ఏమంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండదు. సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ సమస్య లేదు అని చెప్పి ధృవీకరిస్తారు, గ్రామాలాడతారు, తప్పుగా పట్టిస్తారు. సమస్యలు ప్రజలకు గాలికి వదిలే పరిస్థితి వస్తుంది.